ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబు, వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఒక స్ఫూర్తి కలిగించాలి, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉండేటట్లుగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటూ నెల రోజులు ఇప్పుడు ఒక వారం ఫస్ట్ రోడ్లు, ఇంకొక వారం వచ్చి డ్రైన్లు, ఇంకొక వారం వచ్చేసి బల్క్ జనరేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది దొడ్లు అవనివ్వండి, ప్రైవేట్ స్థలాలు అవనివ్వండి, వాటి మీదకి వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజులు కూడా పొద్దున పూట జరిగే ఈ కార్యక్రమాల్లో కొంతమంది పబ్లిక్ కూడా పాలు పంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ఆపరేషన్ కార్యక్రమంలో క్లీన్ స్వీప్ అంటూ ఆపరేషన్ కార్యక్రమంలో జరిగే కార్యక్రమంలో పబ్లిక్లో అవేర్నెస్ తేవాలి, పబ్లిక్ నీట్గా అడ్డు పెట్టుకోవాలని చేసే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పబ్లిక్ కూడా ఎంత పాలు పంచుకుంటే మనం నేచర్కి అంత మేలు చేసిన వాళ్ళు అవుతాం. నేచర్ బాగుండాలా, పరిశుభ్రత ఉండాలా, ఆంధ్ర స్వచ్ఛ భారత్ అంటూ జరిగే ఈ కార్యక్రమంలో ఈ నెల రోజులు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పాల్పంచుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మొట్టమొదటి రోజు జనసేన, భారతీయ జనతా పార్టీ మరియు మున్సిపల్ సిబ్బంది, విలేకరు మిత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేడర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని మార్నింగ్ 6 అంటే 6 టయానికి మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 4 వారాలు నెక్స్ట్ మంత్ 19వ తారీఖు వరకు జరపడం జరుగుతుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ వారం సాసా ప్రోగ్రాం కింద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సాసా ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇంకా పట్టణాల్లో పరిశుభ్రత సక్సెస్ కాలేదనే ఉద్దేశంతో ఈ 1 మంత్ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫస్ట్ వీక్ ఆల్ రోడ్స్ క్లీన్గా ఏర్పాటు చేసి, అదేవిధంగా సెకండ్ వీక్లో డ్రైన్స్ ఏర్పాటు చేయడం, డ్రైన్స్ అన్ని నల్లాస్ కానీ డ్రైన్స్ కానీ క్లీన్ చేయడము. థర్డ్ వీక్లో బల్క్ జనరేటర్స్ అంటే అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానీ, లేకపోతే మార్కెట్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఇటువంటి 100 kgs కన్నా ఎక్కువ ఎవరు జనరేట్ చేస్తారో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఖచ్చితంగా వాళ్ళు మన తడి చెత్తను వాళ్ళే ప్రాసెస్ చేసుకోవాలి. ఓన్లీ పొడి చెత్తను మాత్రమే లోకల్ బాడీస్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ వీక్లో టాయిలెట్స్, అదేవిధంగా ఎక్కడ నీకు ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని క్లీన్ చేసి నెక్స్ట్ మంత్ 19వ తారీఖు మన బాపట్ల పట్టణాన్ని కానీ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు, ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేయాలని, పబ్లిక్ను ఎంతమంది అవేర్నెస్ క్రియేట్ చేస్తే అంత ప్రోగ్రామ్ సక్సెస్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ఆనరబుల్ మినిస్టర్ ద్వారా, ఆనరబుల్ ఎమ్మెల్యే ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి పబ్లిక్ అంతా పార్టిసిపేట్ చేసి మన బాపట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని కోరుతున్నాను.